ప్రత్యేకంగా తెలంగాణ ఆంధ్ర గవర్నమెంట్కి మేము డిమాండ్ చేసేది ఏమిటంటే క్లియర్గా మేము ఇవ్వడం జరిగింది. 1,00,00,000 కోట్ల రూపాయల బడ్జెట్ ఆరోగ్యశ్రీకి ఖర్చు పెడుతూ హాస్పిటల్కి పెడుతుంది. అటువంటి సమయంలో ఈ 25th మే మహానుభావులు మన గౌరవనీయులు ప్రైమ్ మినిస్టర్ గారు షుగర్ గురించి చెప్పడం జరిగింది. షుగర్ బోర్డులు పెట్టమని. కానీ షుగరు, కార్బోహైడ్రేట్స్, వైట్ రైసు ఇవన్నీ కాబట్టి అనేక రకాల రోగాలు వస్తున్నాయి. కాబట్టి ఎగ్ ద్వారా అన్ని రకాల రోగాలు కంట్రోల్ చేయవచ్చు. కాబట్టి ఆరోగ్యశ్రీ పథకానికి డబ్బులు ఖర్చు పెట్టేదానికంటే మా పౌల్ట్రీ అసోసియేషన్స్ డిమాండ్ ఏమిటంటే నెంబర్ 1 డిమాండ్ అన్ని పాఠ్యపుస్తకాలలో అంటే 10th వరకు పాఠ్యపుస్తకాలలో ఈ పౌష్టికారం గుడ్డును చేర్చాలని మేము రిక్వెస్ట్ చేస్తున్నాం. మధ్యాహ్న భోజనంలో ఆంధ్రాలో 5 గుడ్లు ఇస్తున్నారు, 6 గుడ్లు ఇవ్వబోతున్నారు. తెలంగాణలో కేవలం ఇప్పటివరకు కూడా 3 గుడ్లే ఇస్తున్నారు. కాబట్టి పిల్లలకి 6 గుడ్లు ఇవ్వాలని డిమాండ్ చేస్తున్నాం. ఆ రకంగా బ్రేక్ఫాస్ట్లో కూడా గుడ్లు ఇవ్వాలని, గర్భిణీ స్త్రీలకి అంగన్వాడీ కేంద్రాల్లో 1 గుడ్డే ఇస్తున్నారు, 2 గుడ్లు ఇవ్వాలని చెప్పేసి డిమాండ్ చేస్తున్నాం. అట్ ద సేమ్ టైం ట్రైబల్ ఏరియాల్లో ఎస్పెషల్ ఎగ్ ఇస్ వెరీ చాలా తక్కువ రేటు కాబట్టి ట్రైబల్ ఏరియాలో కూడా గుడ్లు ఇవ్వాలని, ప్రతి రేషన్ కార్డుకి 30 గుడ్లు ప్రతి నెల కనుక ఇస్తే అట్ ద సేమ్ టైం ద లాస్ట్ చెప్పేది ఏమిటంటే ఈ యొక్క గవర్నమెంట్ డిపార్ట్మెంట్ ఉన్నది, పబ్లిసిటీ డిపార్ట్మెంట్. ఎల్లో తింటే గుండె జబ్బులు ఉన్నది కాబట్టి పబ్లిసిటీ డిపార్ట్మెంట్ కూడా టేకప్ చేసి వాళ్ళు అడ్వర్టైజ్మెంట్ చేయాలని చెప్పేసి రిక్వెస్ట్ చేస్తూ ఎన్ఐఎన్ భారత పౌష్టికార సంస్థ 1 గుడ్డు తినొచ్చా, 2 గుడ్లు తినొచ్చా, అరగుడ్డు తినొచ్చా కాదు, 2, 3, 4, 5 గుడ్లు తినొచ్చు. కాబట్టి వాళ్ళు 140 కోట్లున్న దేశంలో ప్రయోగాలు చేసి గుడ్లు ఎక్కువ తినడానికి ఆస్కారం ఉంది. కాబట్టి ఎన్ఐఎన్ మేము డిమాండ్ చేస్తున్నాం. కాబట్టి తద్వారా ఈ గుడ్లు తీసుకుంటే ఇన్ని రకాల రోగాలు ఏమిటి ఆధునిక జీవన శైలి వ్యాధులు అన్నీ కంట్రోల్ చేసుకొని తద్వారా ఆరోగ్య భారత్ నిర్మిస్తానికి అవకాశం ఉంది. కాబట్టి ఈ రోజున మీరందరూ కూడా గుడ్లు తీసుకుంటే మీరెవరు కూడా ఈ యొక్క ఆరోగ్యశ్రీ హాస్పిటల్ ఖర్చులు తగ్గిస్తారు. కాబట్టి గవర్నమెంట్ ఒక్కసారి ఆలోచన చేసి గుడ్లు ఈ రేషన్ దుకాణం తప్పకుండా గుడ్లు ఇవ్వాలని మా యొక్క ఈ వరల్డ్ ఎగ్ డే సందర్భంలో ప్రభుత్వం వారిని విజ్ఞప్తి చేస్తూ గుడ్లని బ్రహ్మాండంగా తిని ఆరోగ్యంగా జీవించి ఆనందంగా ముందుకు పోవాలని చెప్పేసి అద్భుతంగా 50 సంవత్సరాల కళ్ళజోడు తీసి పండుగ కూడా నేను చూడగలుగుతున్నానంటే రోజు 4 గుడ్లు తినబట్టే. కాబట్టి ఫ్రెండ్స్ మీరు ఇంత అద్భుతంగా ఈ యొక్క కార్యక్రమం దిగ్విజయం చేసినందుకు, ఇక్కడికి వచ్చినందుకు మీ యొక్క న్యూస్ ఈ యొక్క కరపత్రాన్ని మీ యొక్క పేపర్లో అన్నిటిలో ఉపయోగించుకొని ముందుకు పోవాలని మీరు కూడా చక్కగా ఆరోగ్యంగా ఉండాలని విజ్ఞప్తి చేస్తూ మీ అందరికీ వందనాలు తెలుపుకుంటూ ముగిస్తున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్.